देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ సిటీ రేంజ్ 2 డీఎస్పీ శ్రీధర్, ఏసీబీ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ను పట్టుకున్నారు. గుమ్మడిదలకు చెందిన సంతోష్ తనకు చెందిన భూమిలో నాళాను కలుపుకొని ప్రహరీ గోడను నిర్మించారు. ఈ క్రమంలో ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ రంగప్రవేశం చేసి ఇరిగేషన్కు సంబంధించిన నాళాలో నిర్మించిన కాంపౌండ్ వాల్కు అనుమతి లేదని కూల్చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. దాంతో సంతోష్ ఎన్ఓసీ కోసం ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ను ఆశ్రయించారు. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ ఇచ్చేందుకు 10 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని ఏఈ రవికిషోర్ డిమాండ్ చేశారు. చివరకు 7 లక్షల రూపాయలు ఇచ్చినా ఎన్ఓసీ ఇస్తానని చెప్పాడు. అందుకోసం ముందు అడ్వాన్స్గా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని ఏఈ రవికిషోర్ బాధితుడు సంతోష్ పైన తీవ్రమైన ఒత్తిడి చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పటాన్చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద సంతోష్ నుంచి ఏఈ రవికిషోర్ 1 లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ సిటీ రేంజ్ 2 డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ ఈ వ్యవహారం